జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ పై చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులతో పని లేకుండా ముందెన్నడూ లేని విధంగా పంట పండించామని, మరోపక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక చుక్క నీరు కూడా వాడలేదని ఉత్తర కుమార మాటలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందనడం కాంగ్రెస్ వాళ్లకు ఆనవాయితీగా మారిపోయిందన్నారు. ఉత్తమ్ కుమార్ అర్థం లేని విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. 2 పిల్లర్లు పర్రెల బారిన మాత్రాన ప్రాజెక్టు కూలిపోయిందనడం సరైంది కాదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. అనాది కాలంలోని అధికారంలోకి వస్తామన్నారు. దేశ చరిత్రలో ఎక్కలేనటువంటి విధంగా ఎన్ని మెట్రిక్ టన్నులు తెలంగాణ రాష్ట్రంలో పంట పండిందని ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిండు. రెండవది, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యము, అది కూలిపోయిందని ఉత్తమాటలు మాట్లాడిండు. ఒక దిక్కేమో ఉత్తర కుమార ప్రగల్భాలు, ఎన్ని మెట్రిక్ టన్నులు, లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ రాష్ట్రం పండిందని, దేశానికి రోల్ మోడల్ ఉండే విధంగా ఉందని ఒక దిక్కు చెప్తూ, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క చుక్క నీటిని కూడా వినియోగం చేయకుండా మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్ధాలు మాట్లాడి, ఉత్తమాటలు మాట్లాడి పోవడానికి వచ్చిండు. మరి వచ్చినప్పుడు మంత్రి గారు ఈ జిల్లాకి ఏమన్నా ఇచ్చిండా? ఏమైనా జరిగిందా? ఈ జిల్లాకి ఏమన్నా గిన్ని నిధులు ఇస్తున్నాం, అభివృద్ధి జరుగుతుంది, ధాన్యాన్ని సంపూర్ణంగా కొన్నామని కూడా ఇంకా వారం రోజులకు ఉంటామని చెప్పి మాట్లాడతాం. ఒక దిక్కేమో ధాన్యాన్ని మొత్తం కొనేసినామని చెప్పి, లేదు ఇంకో దిక్కేమో ధాన్యం మొత్తం కూడా కొనుగోలు జరిగిపోయిందని చెప్పి. అంటే ఆయన మాట్లాడే మాటలలోనే 2 రకాలుగా అర్థాలు వచ్చేటట్టుగా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని వాళ్ళకి ఇక ఆనవాయితీలుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. దానిలో ఉన్నటువంటి పిల్లర్లన్నీ 85 పిల్లర్లు మేడిగడ్డలో ఉంటే అందులో ఒక 2 పిల్లర్లు పగులు బారినాయి.